గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐబొమ్మ నిర్వాహకుడు రవి, ఇమంది రవి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఒకటే ట్రోల్స్ నడుస్తున్నాయి. ఒకటి, రవికి మేము సపోర్ట్ చేస్తున్నాం, రవి తప్పు చేయలేదు, హీఈస్ ద రియల్ హీరో అంటూ. ఎందుకంటే అంత భారీ బడ్జెట్లతో సినిమాలు తీసేస్తున్నాం, హీరో హీరోయిన్లకు లక్షలు కాదు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నాం, అందుకే టికెట్ల రేట్లు పెంచేస్తున్నాం అని చెప్పినటువంటి సినిమా పెద్దలకు ఒక జలక్ ఇవ్వడమే కాదు, పేదవాడికి సినిమాలను దగ్గర చేశాడు ఐబొమ్మ రవి అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వెర్షన్. తండ్రి విశాఖపట్నానికి చెందినటువంటి రవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు రవి విశాఖకి చెందినవాడు, ఏం చదువుకున్నాడు, ఇంత టెక్నాలజీ తనకి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఇంకెవరితోనైనా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో మీడియా వాళ్ళ తండ్రిని అప్రోచ్ అయితే తన కొడుకు కోసం ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు రవి తండ్రి చిన్నప్పారావు గారు. ఆయన చెప్తుంది ఏంటంటే, నా కొడుకు తప్పు చేశాడు అని పోలీసులు చెప్తున్నారు, దాన్ని ఒప్పు అని ఎవరూ అనలేదు. కాకపోతే ఒక వర్గం ఎవరైతే నా కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సినిమా ఫ్రీగా వస్తుంది కాబట్టే వాళ్ళందరూ కూడా నా కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే నా కొడుకు గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, వాడికి మనుషులంటే లెక్క లేదు, దేవుడంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు. ఈ 3 పాయింట్లు చెప్పి చాలా సింగిల్ స్టేట్మెంట్ తన కొడుకు మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఈజీగా చెప్పేస్తున్నారు రవి వాళ్ళ నాన్నగారు. ఇక్కడ కట్ చేస్తే, రవి హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులకు చిక్కిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఆయన ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు తన కోసం సెర్చ్ కొనసాగిస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా హైదరాబాద్లో తన సొంత ఇంటికి వచ్చినటువంటి రవి పూర్తిగా నిద్రమత్తులో ఉన్నాడట. అందుకే చుట్టుముట్టినటువంటి పోలీసులు ఎంత డోర్ కొడుతూ పిలుస్తున్నా కూడా పలకకుండా 2 గంటల పాటు ఆయన నిద్రలోనే ఉన్నాను, అందుకే ఇంత లేట్గా డోర్స్ ఓపెన్ చేస్తున్నాను అని పోలీసులకు చెప్పాడు. అంతేకాదు, అసలు ఎందుకు రవి నువ్వు ఇదంతా చేస్తున్నావు, సినిమాలంటే నీకేమైనా ద్వేషం ఉందా అంటే, కాదు, మీరు నన్ను అరెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు అని సింగిల్ పాయింట్. 6 నెలల క్రితం ఇదే ఐబొమ్మ రవి దమ్ముంటే పట్టుకోండి చూద్దామని ఒక ఛాలెంజ్ విసిరాడు తెలంగాణ పోలీసులకు. అంతేకాదు, ఇది ఆగదు, ఇది కొనసాగే ప్రస్థానం అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే అప్పటికీ కూడా జనాల్లో ఒక తెలంగాణ పోలీసులకు విరివిగా సినీ ఇండస్ట్రీ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి అని తెలిసి ఆ వ్యక్తి ఇక్కడ లేడు, విదేశాల్లో ఉండి తన యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాడు అని తెలిసి ఇది ఇంకా విచారణ కొనసాగుతోంది, రవి ఎక్కడ కనపడినా ఇమీడియట్గా అదుపులోనికి తీసుకుంటారు అని తెలిసినప్పటికీ కూడా పబ్లిక్ కూడా అప్పటి నుంచి కూడా ఐబొమ్మ రవికి కాస్త సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎప్పుడైతే కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇది ఒక ఉద్యమంలా ఒక వర్గం కొనసాగిస్తోంది. ఎందుకు అంటే, రవికి మేము సపోర్ట్ చేస్తున్నాం, ఒక పేదవాడు 15,000 నుంచి 20,000 సంపాదించే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సరదాగా సినిమాకి తీసుకెళ్దామన్నా నెలలో 2,000 రూపాయలు ఎలా వెచ్చించగలడు, ఇది రవికి సపోర్ట్ చేస్తున్నటువంటి నెటిజన్ల వెర్షన్. అంతేకాదు, అతను అంత తప్పు చేస్తే ఇప్పటికీ కోట్లు కొల్లగొట్టి ఆర్థిక లావాదేవీల్లో నేరస్తులైన వాళ్ళు తప్పించుకొని విదేశాల్లో తిరుగుతుంటే ఒక సామాన్యుడి పైన మీ ప్రతాపం చూపిస్తున్నారా అంటూ పోలీసులకు కూడా కౌంటర్లు ఇచ్చే నెటిజన్లు కూడా కనపడుతున్నారు. ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏంటంటే, రవిని అదుపులోనికి తీసుకున్నాక రవి పోలీసులకు ఒకే ఒక మాట చెప్పాడంట. ఆ ఒక్క మాటలో 2 అర్థాలు. ఒకటి, ఛాలెంజ్ విసరడం అనేది 6 నెలల క్రితం జరిగింది. అదే ఫ్లోలో ఆయన చెప్పింది, మీరు నన్ను అరెస్ట్ చేసినా నేను పెద్దగా ఏమీ నష్టపోను, ఐఆమ్ సింగిల్ అని. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పటికీ కూడా అనేక నేరాల్లో ఉన్న వాళ్ళని గురించి ఒక్కసారి ఆలోచిస్తే క్షణికావేశమా, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి నేరాల అని పక్కన పెడితే ఆ వ్యక్తి పోలీసులకు పట్టుబడిన తర్వాత ఒక రియలైజేషన్ వస్తుంది, నేను దూరం అయితే నా భార్య పరిస్థితి ఏంటి, నేను దూరం అయితే నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నేను దూరం అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి అని. ఎంత కరుడుగట్టిన నేరస్తుల్లోనైనా ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ ఉంది అంటే అది ఫ్యామిలీ. ఇక్కడ రవి నేను సింగిల్,
నాకు జరిగే నష్టమే లేదు అని చెప్పినప్పుడు కూడా పోలీసులు షాక్ అయిపోయారు. ఆ పాయింట్లో మొత్తంగా ఇక్కడ అతను ఇన్వెస్టిగేషన్ కొనసాగించినప్పుడు తండ్రి విశాఖలో ఉన్నాడు, భార్య తన 7 ఏళ్ల కూతురుతో కలిసి హైదరాబాద్లో ఉంది. అప్పటికే రవి ఇటు తండ్రికి దూరంగా ఉన్నాడు, అటు భార్య బిడ్డకి కూడా దూరంగా ఉన్నాడు. కాబట్టి తను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రాకెట్ని నడుపుతూ ఒక టీంని ఫామ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంతకీ ఇన్ని కోట్లు సంపాదించాడు కదా ఈ పైరసీలు చేసి. అతని ప్యాషన్ ఏంటి, అతని మోటో ఏంటి అంటే పోలీసులు చెప్తున్న మాట ఒకటే, అది కూడా రవియే పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడట. అతనికి యూరోపియన్ కంట్రీస్ తిరగటం అంటే చాలా ఇష్టమట. అంటే ఒక ట్రావెలర్గా ఉండాలి అనేది అతనికి బాగా ఇష్టమట. దాంతోపాటు లావిష్ లైఫ్కి అలవాటు పడ్డాడు. ఇటు ఎక్కడికి వెళ్ళినా నాతో కుటుంబం, నాతో భార్య, పిల్లలు, అమ్మ, నాన్న ఇవన్నీ కాన్సెప్ట్ లేకుండా తను ఒక లావిష్ లైఫ్లో ఉండాలి అనుకున్నాడు. యూరోపియన్ కంట్రీస్ ఇప్పటికీ కూడా తను ఈ ఐబొమ్మ నిర్వాహకుడిగా మారిన తర్వాత 13 దేశాలు తిరిగాడంట. దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. అందుకనే అతను ఇండియన్ సిటిజన్షిప్ని కూడా వద్దనుకోవడానికి ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒకటంట. ఎక్కువ శాతం అటువైపు అంటే ఈ కరేబియన్ దీవుల్లో తను యాక్టివిటీస్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్టుగానే అనేక దేశాలు తిరుగుతూ అక్కడ టీమ్స్ని కలవటం, యాక్టివిటీస్ని ఇంకా డెవలప్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాడట. ఇది రవికి సంబంధించినటువంటి షాకింగ్ ఫ్యాక్ట్స్. ఏంటంటే ఇప్పటికీ కూడా రవికి సంబంధించినటువంటి అనేక విషయాలు వస్తున్నాయి. ఇంకొక షాకింగ్ వార్త ఏంటంటే నిన్న ఒక విశాఖకు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ రవి వాళ్ళ ఫాదర్ గారిని అప్రోచ్ అయ్యి మీరు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను అంటున్నారు, మీకు ఆరోగ్యం సహకరించడం లేదు అంటున్నారు, మీరు గనక ఒప్పుకుంటే రవి కేసుని అంటే మీ అబ్బాయి ఐబొమ్మ రవి కేసుని నేను టేకప్ చేస్తాను అని చెప్పి ఆయనే నేరుగా ఆ వకీల్ సాబ్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సలీం గారు ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే అతను మాత్రం చెప్తుంది ఒకటి, తప్పు చేసిన వాడిని ఎవ్వరూ కూడా తప్పించలేరు శిక్ష నుండి. వాడు తప్పు చేశాడు, కాకపోతే సజ్జనార్ గారికి ఆ దేవుడికి నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, తప్పు చేశాడు, దానికి తగ్గ శిక్ష వేయండి, కానీ ఎక్కువగా నా కొడుకుని హింసించొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, ఇది మాత్రమే ఒక తండ్రిగా నేను కోరుకుంటాను. కానీ వాడు ఇన్ని కోట్లు మీడియాలో పోలీసులు చెప్తున్నట్టు ఇన్ని కోట్లు సంపాదించాడంటే ఒక్కడు ఏం చేసుకుంటాడు? భార్య కూడా మంచి సంపాదించే పొజిషన్లో ఉంది. వీడు ఒకవేళ ఏ ఉద్యోగం చేయకపోయినా తనని ప్రేమగా చూసుకుంటుంటే ఆమెకు వచ్చే 1,00,000 జీతంతోనే నా కొడుకును కూడా చూసుకోగలిగేది అంటూ కోడలి పైన ఉన్నటువంటి తన అభిప్రాయాన్ని, కొడుకు పైన ఉన్నటువంటి తన అభిప్రాయాన్ని వెరీ క్లియర్గా చెప్పుకొని వస్తున్నారు. ఇది వెర్షన్. సో ఇక్కడ ఒక అడ్వకేట్ కూడా నేరుగా అప్రోచ్ అయినా కూడా రవి తరపున వాదించడానికి ఒక అడ్వకేట్ ముందుకొచ్చిన కుటుంబం నుంచి ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ రవి కేసులో ఇప్పటికే చెప్పారు సజ్జనార్ గారు, ఇంకా దీని వెనకాతల మనీ లాండరింగ్ కావచ్చు, అలానే ఈ ఐబొమ్మ సైట్లు ఏదైతే హెచ్డి ప్రింట్తో పైరసీ జరిగినటువంటి కోణంలోనే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి కోట్లు ఇప్పుడు సంపాదించిన ఈ డబ్బులన్నీ ఎక్కడివి అంటే జనాలు చెల్లించినవి కాదు, అడ్వర్టైజ్మెంట్లు డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ల నుంచి వచ్చినవి అని చెప్తున్నారు. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చిన యాడ్స్ వల్ల కూడా విరివిగా కోట్లలో ఇతనికి అమౌంట్ వచ్చి పడింది. మరి ఐబొమ్మ సైట్లోకి వెళ్ళి ఆ సినిమాను ఫ్రీగా చూడాలి అనుకున్న వాళ్ళు కొంతమంది అయినా బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవుతారు కదా. సో ఇదేదో బాగుంది, మనం కూడా అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి అలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా సజ్జనార్ గారు చెప్పారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ ఆయన లక్షల మంది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది రవి దగ్గర ఉంది. ఇతను మిస్యూజ్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి, ఈ చీకటి కోణాన్ని విస్తరించాలి అనుకున్నాడు కాబట్టి ఒక దగ్గర ఎండ్ కార్డ్ లేకుండా తను తన రిలేషన్స్ని, తన టీమ్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటానికే అతను ఇండియన్ సిటిజన్షిప్ని కూడా కాదనుకొని కరేబియన్ దీవుల్లో ఇతర దేశాల్లో దీన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. అంటే మన ఇండియన్ అయ్యుండి ఇలాంటి పైరసీలు చేసి అటు తెలుగు సినీ ఇండస్ట్రీకి, బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పటికే కోట్ల రూపాయలు నష్టపోయాం ఈ ఐబొమ్మ వల్ల అని గతంలో చెబుతున్నట్టుగానే హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి నేటి ఓజీ సినిమా వరకు అన్ని పైరసీలు చేసినట్టు అక్కడ ఏదైతే ఒక ఎగ్జిబిషన్ లాగానే అతను ఏవైతే సినిమాలు పైరసీలు చేశాడో వేల ఆ కాపీస్కి సంబంధించి కూడా ఎగ్జిబిట్ చేసి చూపించినటువంటి పరిస్థితులు అందరూ షాక్ అయ్యారు. కానీ నెటిజన్లు మాత్రం కొంతమంది ఒక వర్గం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ
అన్ని వర్గాల్లో అంటే ఇటు పోలీసులు లేకపోతే లాయర్లు డాక్టర్లు మీడియా అందరూ ఐ బొమ్మ సినిమాలో పిల్లలకి కుటుంబం మొత్తం సినిమా చూపించిన వాళ్ళే. అలా అయితే ఐ బొమ్మని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు అనే అంటే ఆ స్థాయిలో రవికి సపోర్ట్ ఇస్తున్నారు జనం. ఇంకొక వైపు సామాన్యుల వెర్షన్ కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఇది ఒక పెద్ద పైరసీ ర్యాకెట్ అని తెలంగాణ పోలీసులు చెప్తున్నట్టే సామాన్యుల వెర్షన్ కూడా ఎందుకు తీసుకోవటం లేదు? సినీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిగి ఇలాంటి పైరసీలు రాకుండా ఉండాలంటే, ఇలాంటి ర్యాకెట్లు కొనసాగకుండా ఉండాలంటే అందుబాటులోనికి తీసుకురావాల్సిన ప్రైజెస్ గురించి కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు అని కూడా చాలామంది కామెంట్ల ద్వారా తమ మీమ్స్ కూడా రిలీజ్ చేస్తూ అనేక పోస్టులు రిలీజ్ చేస్తూ వాళ్ళ మనసులో రవికి ఏ రకమైన సపోర్ట్ ఇస్తున్నారు, ఏం జరిగింది అని చెప్తూ కూడా అనేక మంది తమ భావాలను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా పోలీసులకు కూడా ఒకటే తెలుసు, రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ రాకెట్ అనేది ఆగిపోదు అని. ఇలాంటి సైట్లు ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళ మీద కూడా మేము ఫోకస్ చేసాం, ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి సామాన్యుల వెర్షన్ ఏదైతే ఉందో సినిమా అందుబాటులోనికి వచ్చినప్పుడే, సినిమా థియేటర్కి ప్రేక్షకుడు వెళ్ళి చూసినప్పుడే ఇలాంటి పైరసీలను ఎవ్వరూ ఎంకరేజ్ చేయకుండా ఉంటారు అని. ఇది ఫైనల్ థీమ్ ఏంటి అంటే కనుక సామాన్యుల అభిప్రాయాల్ని కూడా సినీ పరిశ్రమ పెద్దలు పోలీసు వ్యవస్థ కూడా పరిగణలోనికి తీసుకొని ఈ కేసుని టేకప్ చేయమని. మరొక ట్విస్ట్, ఈడీ కూడా ఇంటర్ఫియర్ కాబోతోంది. ఈ కేసుని ఈడీ కూడా పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తోంది. ఈ మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానీ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఇవి కొన్ని సైబర్ నేరాలు ఉంటాయో వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ రవి టీం ద్వారా జరిగినట్టు కూడా గుర్తించిన నేపథ్యంలోనే అనేక సెక్షన్స్ ఎఫ్ఐఆర్లు చాలా సెక్షన్స్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి శిక్ష పడబోతోంది రవికి, ఎలా ఉండబోతోంది ఈ కేసు అనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఆసక్తి కలిగిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు